మూవింగ్ ఆన్ టు తమిళనాడు గురించి ఒకసారి వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూసే ముందు ఒక ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చి దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వరుసగా వస్తున్నాయి. తమిళనాడులో వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే ఇది. ఈ పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే ఫలితాల ఆధారితంగా అటు తమిళనాడులో డిఎంకే తిరిగి అధికారంలోకి రాబోతుందనే మాటని పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే చెప్పిన మాట. పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే చెప్తున్న మాట ఏంటంటే డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తోంది. ఏఐడిఎంకే ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. టీవీకే విజయ్ will only restrict himself to 21 or 20 seats. That's it. So political laboratory survey మీరు పైన చూస్తున్నారు. 135 to 140 డిఎంకే, ఏఐడిఎంకే 82 to 85 అండ్ టీవీకే వచ్చేసి సుమారుగా 20-21 సీట్స్. సో ఇవే ఉన్నాయి. సో తమిళనాడు ఎలక్షన్స్ సంబంధించి ఇది కూడా వెస్ట్ బెంగాల్ ద మోస్ట్ ప్రామినెంట్ 5 ఎలక్షన్స్ లో చాలా కీలకంగా జరిగింది. తమిళనాడు వీ కెన్ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా బీజేపీ అయితే వచ్చే అవకాశం లేదు. సో అయితే ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకోవాల్సింది, లేదంటే సపోర్ట్ తీసుకుని పోటీ చేస్తారు, లేదా డిఎంకే వచ్చే అవకాశమే ఉంది. సో కాంగ్రెస్కి బీజేపీకి అవకాశం డైరెక్ట్గా లేదు ఎక్కడ కూడా. సో ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ డిఎంకే డైరెక్ట్గా స్టాలిన్ పార్టీ 135 to 140 సీట్స్. సో బంపర్ మెజార్టీతో వాళ్ళు గెలవబోతున్నారు. అటు ఏఐడిఎంకే బీజేపీ కలిసి పోటీ చేసిన దగ్గర 82 to 85 ఓన్లీ. అండ్ ఫైనల్లీ టీవీకే 10 to 14. ఇందాక నేను 21 అని చెప్పాను చాణక్య స్ట్రాటజీకి సంబంధించి, కానీ పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే చెప్తున్న మాట ఏంటంటే కేవలం టీవీకే 10 to 14 సీట్స్ మాత్రమే గెలుస్తుందని టీవీకే చెప్తున్నమాట.